హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ వ్లాగ్స్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీతో ఒక మంచి ప్లేస్ అయితే షేర్ చేయబోతున్నానండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అలాగే వీడియోలోకెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మీరు వీడియోని ఒక లైక్ చేసి అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అలా అయితే అవుతుందండి. లంచ్ అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నామండి స్వర్ణగిరి వెళ్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 4, 5 మంత్స్ నుంచి అయితే అనుకుంటున్నాము. పోస్ట్‌పోన్ అవుతూ అయితే వచ్చిందండి. ఇంకా ఈ రోజుకైతే కుదిరిందండి. తమ్ముడు వాళ్ళైతే ఊరు నుంచి అయితే వచ్చారు. ఇంక మేము ఒక్కళ్ళమైతే ఎలాగో వెళ్ళలేము కదా! మా హస్బెండ్ ఎక్కువ బిజీగా ఉంటూ ఉంటారు. ఆయనైతే అంతగా రారు. అందుకని చెప్పేసి ఇంకా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అంటే కొంచెం తోడుగా ఉంటే మరి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా! అలా అని చెప్పేసి ఇలా తమ్ముడు వాళ్ళైతే ఊరు నుంచి వచ్చారండి. ఇంక సో, అందరమైతే వెళ్ళాలని జెప్పేసి అనుకున్నాము. అందుకని జెప్పేసి లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళడానికైతే రెడీ అయితే అవుతున్నామండి. 4:00 అయితే బయలుదేరాలి. ఇంకా అలాగే ఇక్కడైతే దానికోసం అయితే రెడీ అవుతున్నాము. ఫస్ట్ అయితే పిల్లలనైతే రెడీ చేసేసామండి ఆల్రెడీ. ఇంక నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాము. మేము ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఇప్పుడు అంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. 9, 8:30 కల్లా అయితే క్లోజ్ అయితే చేస్తారంటండి టెంపుల్. క్లోజ్ అయిపోయిందంటే మనం వెళ్లి బయట నుంచి చూసుకోవడం తప్ప దేవుడిని లోపల నుంచి దర్శనం చేసుకోవడానికైతే వీలవ్వదు. ఎలాగో వెళ్తున్నాం గదా! ఇంక దేవుడి దర్శనం మంచిగా చేసుకుంటే బావుంటది గదా! క్లోజింగ్ టయానికి వెళ్లి ఇబ్బంది పడే కంటే కొంచెం ఫాస్ట్‌గా ఎర్లీగా ఎళ్ళినట్లయితే మనం కొద్దిసేపు అక్కడ కూర్చోవచ్చు. మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయామండి. లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాము. ఇంకా ఇప్పుడైతే మేము ఆటో ఎక్కేలోపు అయితే 4 అయితే అయిందండి. ఓలా అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ 1 ½ అవర్ అట్లా అయితే టైం అయితే పట్టొచ్చు. అంటే మేమున్న దగ్గర నుంచి స్వర్ణగిరి వెళ్ళడానికి డిస్టెన్స్ అయితే అంత దూరం అయితే పడుతుందండి. మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి అట్‌లీస్ట్ 3 అవర్స్ అయినా పట్టొచ్చు. ఇంకా ఒక్కొక్కళ్ళమైతే ఇలా రెడీ అయిపోయాము. ఇంకా పిల్లలైతే ఇంక ఫస్ట్ అయితే ఆటో ఎక్కేస్తున్నారండి. తమ్ముళ్ళు వాళ్ళైతే ఇంకా రాలేదు. ఇంకా వచ్చేసేయమని చెప్పాను. ఫాస్ట్‌గా అయితే ఇంకెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా మొత్తం వచ్చేసి పిల్లలు 4 మెంబర్స్, పెద్దవాళ్ళు 4 మెంబర్స్, 8 మెంబర్స్ అయ్యారు ఆటోలో. పట్టలేదు అందుకని చెప్పేసి నేను ఇంకో తమ్ముడైతే బండి మీద అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా మీకు తెలిసిందే గదా! నాకైతే కారైతే అస్సలు పడదండి. ఆల్మోస్ట్ కార్ ఎక్కామంటే సరే వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఎక్కడికెళ్ళినా సరే ఓలానే బుక్ చేసుకొని ఆటోలో నాకు కంఫర్ట్‌గా ఉంటది. ఇంకా ఆటోలో కంటే ఇంకిలా నాకు ఇంకా స్కూటీ డ్రైవింగ్ అయితే ఇంకా చాలా ఇష్టమండి. ఎంత లాంగ్ డ్రైవ్ అయినా సరే చాలా హ్యాపీగా అయితే చేసేయొచ్చు. అందుకని చెప్పేసి నేను ఆటో కూడా స్కిప్ చేసేసి నేను తమ్ముడైతే బండి మీద అయితే వెళ్తూ ఉన్నామండి. అంటే వాళ్ళ ఆటోని ఫాలో అవుతూ ఇంకా మేము కూడా మ్యాప్ పెట్టేసుకొని వెళ్తూ ఉన్నాము. చూడండి ఎళ్ళే రూట్‌లో మనకి లొకేషన్ అయితే ఎంత మంచిగా ఉందో. ఇలా లాంగ్ డ్రైవ్‌లో మనం బండి మీద వెళ్తూ ఉంటే ఆ ఫీలే వేరు గదా! మీకెలా అనిపించిద్దో తప్పకుండా కామెంట్ జేయండి. నాకైతే ఈ కార్ జర్నీ ఇంకా ఏదైనా దానికంటే గూడా ఇలా బండి మీద డ్రైవ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఇప్పుడే టెంపుల్ దగ్గరికైతే రీచ్ అయిపోయామండి. ఇంకా ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇలా కిందకి మన మామూలుగా గ్రౌండ్ లాగా ఉంటది. అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ రోడ్డయితే అంత సరిగా అయితే లేదండి. అంటే కొంచెం మట్టి రోడ్డు గుంతలు గుంతలుగా అట్లా ఉంది. అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా వీడియో గూడా అట్లా కదుపుతున్నట్టు అట్లా అయితే ఉందండి. మీకు చూపిస్తున్నాను గదా! ఇక్కడి నుంచి కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఆ వెంకటేశ్వర స్వామి టెంపులు ఎంత మంచిగా 3 నామాలతో పెట్టి మనకి ఎంత మంచిగా అయితే కనిపిస్తూ ఉందో. ఇంకా దగ్గరికైతే వచ్చేసామండి. లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. అంటే టెంపుల్ లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. అక్కడ ఉంటది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటదండి. ఆ క్లిప్ అయితే నేను తీయడం అయితే మర్చిపోయాను. అది కూడా యాడ్ అయితే చేయలేదండి. ఇంకా అక్కడైతే ఆటో అయితే ఇంకా పార్కింగ్ చేసేసామండి. పార్కింగ్ చేసి ఇంక అక్కడ అందరం అయితే ఇక్కడ ఉండిపోయాము. ఇంకా చెప్పులు కూడా అక్కడ ఇక్కడ పెట్టేసేసుకోకుండా మళ్ళీ మిస్ అవ్వకుండా అందరు చెప్పులు ఇప్పేసి మేము ఆటోలోనే పెట్టేసామండి. ఎందుకంటే ఆటో డ్రైవర్ అక్కడే ఉంటాడు కదా! ఆటోలోనే ఉంటాడు మేము వచ్చేలోపు అని చెప్పేసి. ఇంక అందరు చెప్పులైతే ఆటో పెట్టేసి అక్కడ పార్కింగ్ అతనైతే ఉన్నాడు. వెయిట్ చేయమని చెప్పాము. మేము అప్ అండ్ డౌన్‌కి అయితే మాట్లాడుకున్నామండి. ఇంకా ఎంతసేపు అయినా సరే 1 ½ అవర్ అయినా, 1 అవర్ అయినా సరే తను ఇక్కడే వెయిట్ చేస్తారు. మేము వెళ్లి వచ్చేంత వరకి. ఇంకా పిల్లలకైతే మన తిరుపతిలో కూడా ఇట్లా పెట్టించుకుంటూ ఉంటాం కదా! బొట్టు, నామాలని చెప్పేసి పిల్లలైతే పెట్టించుకున్నారండి. మాకు లోపల కూడా పెడతారని చెప్పారు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు పెట్టేలోపు ఇంక మేమైతే పెట్టించుకోలేదండి. ఎందుకు మనీ వేస్ట్. లోపలైతే ఫ్రీగానే పెడతారంట. అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పిల్లలిద్దరైతే పెట్టించుకున్నారు. ఇంకా అలా ఇంకా చెప్పులు అవన్నీ అక్కడ పెట్టేసి ఇంక ఆటో అతను అక్కడ ఉండమని చెప్పేసి మేము ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి వెళ్ళడానికి. లోపలికైతే ఎంట్రీ అవుతూ ఉన్నాం ఫస్ట్ ఇక్కడ. నేను వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ టైమేనండి. మా సిస్టర్ వాళ్ళైతే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అయితే ఒకసారి అయితే వెళ్లారు. ఇంకా వెళ్తూ ఉండంగా ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయండి. ఇక్కడ ఏమైనా సరే మనకు బ్యూటిఫుల్‌గా లొకేషన్ అట్లా మంచిగా కనిపిస్తే పిల్లలైతే ఊరుకోరు కదా! ఇక్కడ కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఉన్నారు చూసారా? కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే కొంచెం ఫోటోస్ అవి ఇంకా అలా దిగాలి ఫోటోస్, వీడియోస్ అట్లా తీసుకోవాలని చెప్పి పిల్లోలైతే కొద్దిసేపు అయితే ఇక్కడ పిల్లలైతే ఆగారండి. అలా అని చెప్పేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అందరం కొద్దిసేపు గ్రూప్ ఫోటో ఇలా పిక్స్ అయితే అలా కొద్దిసేపు అయితే తీసేసుకున్నాము.
ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు. ఇంకా ఇది కొంచెం కన్‌స్ట్రక్షన్‌లోనే ఉందండి టెంపుల్. ఇంకా అయితే జరుగుతూ ఉంది కన్‌స్ట్రక్షన్ అనేది. అంటే మెయిన్ కొంచెం అయితే డెవలప్ చేశారు. ఇంకా చాలా అయితే డెవలప్ అయితే చేయాలండి. చాలా ఫేమస్ అయితే అయిపోయింది. ఇంకా ఉండంగా ఒక 5 ఇయర్స్‌కి అట్లయితే చాలా ఫేమస్ అయిపోయి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో అంత ఫేమస్ అయితే ఇదైతే అయిపోతుందండి. ఇంకా ఇలా కొద్దిసేపు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటోస్ అవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా టెంపుల్‌లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వడానికి ముందు మనకి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు ఇక్కడ పెట్టేసున్నాయి. ఇక్కడొచ్చేసి స్వామివారి పాదాలైతే ఉన్నాయండి. ఆ పాదాలని ఫస్ట్ నమస్కారం చేసుకొని, దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ స్వామివారి పాదాల ముందు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాయిన్స్ అనేది పెట్టున్నారండి. అంటే వచ్చినటువంటి భక్తులు అందరూ ఇట్లా కాయిన్స్ అయితే పెట్టున్నారు. మనం ఎక్కడికైనా వెళ్తే ఒక నమ్మకం ఉంటది గదా! మనకి జూబ్లీ హిల్స్‌లోనో, బంజారా హిల్స్‌లోనో ఈ పెద్దమ్మ స్వామి టెంపుల్ ఉంది గదా! అక్కడ గూడా మన రూపాయి కాయిన్ అనేది నించోబెడుతూ ఉంటారు. అంటే అది అలా నించుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అనేది మనలో ఉంటుంది గదా! అట్లాగే ఇక్కడ గూడా చాలామంది అయితే పెట్టారండి. ఇంకా సరే అని జెప్పేసి ఇంక మేము గూడా నమ్మకంతో ఇంకా అట్లా కాయిన్స్ అయితే తీసేసుకొని ఆ స్వామివారి పాదాల ముందైతే అట్లా నించోబెట్టేసుకొని నమస్కారం అయితే చేసుకుంటున్నాము. పిల్లలకి గూడా తలా ఒక కాయిన్ అయితే ఇచ్చేసి వాళ్ళ చేత గూడా అయితే పెట్టిచ్చేసామండి. ఇంకిలా పెట్టిచ్చేసి స్వామివారిని ఇక్కడ పాదాలు గూడా నమస్కారం చేసుకున్న తర్వాత ఇంక స్టెప్స్ కనిపిస్తున్నాయి గదా మీకు. ఇక్కడి నుంచైతే పైకైతే వెళ్ళాలండి. ఇంకా అలా పైకి వెళ్ళిపోతూ అంటే మనకి తిరుపతిలో గూడా మనం ఎట్లయితే స్టెప్స్ అయితే ఎక్కేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటామో అట్లానే ఇక్కడ గూడా పైకి స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉండాలండి. ఇదిగోండి మా చిన్న పాప గూడా ఇక్కడ నేను గూడా నించోబెడతా మమ్మీ అని జెప్పేసి ఇక్కడ తను గూడా అయితే నించోబెట్టింది. అంటే తనకి అందదు గదా! కొంచెం హైట్‌లో ఉంది ఇది. అందుకని జెప్పేసి నేనే పట్టుకొని నించోబెట్టేసానండి. ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంక పై స్టెప్స్ ఎక్కి ఇట్లా పైకైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇలా ఎక్కడికైనా బయట ప్లేసెస్ గనుక మన పిల్లల్ని తీసుకొచ్చినట్టే మనకంటే పిల్లలు చాలా హుషారుగా, చాలా యాక్టివ్‌గా ఉంటారు గదా! మా పిల్లలు గూడా అంతేనండి. చాలా యాక్టివ్‌గా, చాలా హుషారుగా అయితే ఉన్నారు. ఇంకా చూడండి మా బాబు అయితే ఎంత బాగా మాకంటే ఫాస్ట్‌గా వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మేము ఇంక ఇక్కడే ఉన్నాము. వాడైతే ఎక్కడికో ఫస్ట్ స్టార్టింగ్‌లోకి అయితే వెళ్ళిపోయాడండి. మా బాబు, చెల్లి వాళ్ళ పాప వాళ్ళిద్దరైతే పోటీలు పెట్టుకొని ఫాస్ట్‌గా అయితే ఎక్కేస్తూ ఉన్నారు. ఇలా కొబ్బరికాయలు ఇవైతే మేము బయటే తీసేసుకున్నామండి. లోపల కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి మేడం. బయటే తీసుకోండి అని జెప్పేసి అక్కడ అన్నారు. అందుకని జెప్పేసి బయటే అమ్ముతున్నారండి. ఎక్కడ మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది, నామాలు కనిపిస్తున్నాయి అని చెప్పి మెయిన్ రోడ్ దగ్గర అక్కడే తీసుకున్నామండి. ఇంక అక్కడే తీసేసుకొని ఇంకొస్తూ ఉన్నాము. ఇలా స్టెప్స్ ఎక్కి ఇలా పైకైతే వెళ్తూ ఉన్నాము. చూసారా పిల్లలైతే ఎంత ఫాస్ట్‌గా మాకంటే ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి. ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కళ్ళుగా పోటీలాగా అట్లా పెట్టేసుకొని నేను ఫస్ట్ ఎళ్తానా అని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా ఎక్కడమైతే స్టార్ట్ చేశారు. ఇంకా అలా మేము కూడా అయితే స్టెప్స్ ఎక్కైతే అలా పైకైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇలా స్టెప్స్ ఎక్కి పైకెళ్ళిపోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా సరే అండి టెంపుల్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం డైరెక్ట్‌గా అలా స్వామివారి దగ్గరికైతే వెళ్ళకూడదు. ఇక్కడే కాదండి ఏ టెంపుల్‌కైనా మన నియర్ మీ ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే ఫస్ట్ కాళ్ళు కడుక్కొని ఆ కాళ్ళని మనం కొంచెం తల మీద అట్లా చిలకరించుకొని మాత్రమే స్వామివారి దర్శనానికైతే వెళ్ళాలి. ఇది ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలిసి ఆల్మోస్ట్ చాలా మందికే తెలిసే ఉంటది. నేనైతే ఇది ఫాలో అవుతాను. ఆల్మోస్ట్ 90% చాలా మంది ఫాలో అవుతారులే. ఎందుకనంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం కదా! అట్లానే స్వామివారిని దర్శించుకున్నట్లయితే అంత మంచిది కాదండి. అందుకని చెప్పేసి మనం కాళ్ళు ఇవి కడుక్కొని మన వాటర్‌ని కొంచెం తల మీద జీలకరించుకొని మాత్రమే స్వామివారి దర్శనానికైతే వెళ్ళాలండి. ఇంక మేము అలా స్టెప్స్ ఎక్కి ఇలా పైకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాళ్ళు ఇవన్నీ అయితే కడిగేసుకున్నామండి. ఇంక కాళ్ళు కడిగేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలండి మన దర్శనానికి ముందు. ఈ టికెట్స్ కూడా మేమైతే ₹50 టికెట్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ 300 ఉన్నాయి, 500 ఉన్నాయి. అంటే ఎవరి బడ్జెట్‌కి తగ్గట్టు వాళ్ళైతే ఉన్నాయండి. మేము చాలా మంది వచ్చాం కదా! అందుకని చెప్పేసి ₹50 సరిపోతుంది. అంటే అంత రష్ కూడా ఏం లేదండి. రష్ ఉన్నట్లయితే మనకి క్యూలో ఎక్కువసేపు నించోబెట్టాలి. సేమ్ తిరుమలలో లాగే ఉందండి. నాకైతే అట్లానే అనిపించింది ఎగ్జాక్ట్‌గా. అప్పుడు కొంచెం స్పెషల్ టికెట్ తీసుకున్నట్లయితే 300, 500 అట్లా తీసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్‌గా దర్శనానికైతే పంపించేస్తారు. కానీ ఈరోజు ఏందో చాలా తక్కువ క్రౌడ్ ఉన్నట్టుంది. అందుకని చెప్పేసి నేను ₹50 టికెట్ అయినా సరిపోతుంది కదా! అంత క్రౌడ్ ఏం లేదు కదా! అని చెప్పేసి మేమైతే స్పెషల్ కాకుండా నార్మల్ ₹50 దర్శనం అయితే తీసుకున్నామండి. ఇంకా టికెట్స్ అయితే తీసేసుకొని ఇంక ఇలా లోపల టెంపుల్‌లోకైతే ఇంకా ఎంటర్ అవుతున్నామండి. ఇంకా ఇది ముందు కనిపిస్తుంది కదా మీకు అదేనండి టెంపుల్. అలా వెళ్ళినట్లయితే మన స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇలా వెళ్ళిపోతూ ఉండంగా మనం ఇక్కడైతే మనకి ఫోన్స్ అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలండి. అంటే ఫోన్స్ డిపాజిట్ కౌంటర్ అనేది ఉంటది. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపల స్వామివారిని ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఏమి తీయడానికైతే మనకు పాసిబుల్ అవ్వదండి. ఫోన్ అయితే ఎంట్రీ అయితే లేదిక్కడ. మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే డిపాజిట్ అయితే చేయాలండి. ఇక్కడ డిపాజిట్ చేసేసి మాత్రమే మనం దర్శనానికైతే వెళ్ళాలి. ఇంకా దర్శనానికైతే వెళ్ళామండి. అక్కడ ఫోన్స్ అయితే అలౌ లేదు. నేనేమైతే షూట్ చేయలేదు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసి ఇక్కడ ప్రసాదం అయితే తింటూ ఉన్నామండి.
ఇంకో విషయం, స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మన జడ ఎట్లా విరబోసుకొని అట్లా అయితే వెళ్ళిపోకూడదండి. మాకు తెలీదు, మామూలుగా నార్మల్గా వెళ్ళిపోయాము. ఇంకా అలా దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళైతే చెప్పారు, ఇట్లా హెయిర్ అనేది ఇట్లా లీవ్ చేసేసుకోకూడదు, ఇట్లా అల్లేసుకోండి అని చెప్పేస్తే అందరం అయితే చూసారా, మేమందరం అల్లేసుకొని వెళ్ళాము. ఇంకెళ్ళేసి స్వామివారి మామూలుగా క్యూ లైన్లోనే తిరుపతిలో లాగే సేమ్ యాస్టీజ్గా అండి, క్యూ లైన్లో నించొనే మనం అంటే అంత రష్ ఏం లేదు, రష్ ఉన్నట్లయితే చాలా లేట్ అయితే అవుతుంది, కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది, ఒక 10-15 మినిట్స్లో అయిపోయిందండి. అలా క్యూ లైన్లో నించొని మనం స్వామివారిని దర్శనం చేసుకొని మంచిగా స్వామివారికి అర్చన కూడా స్పెషల్గా 100 రూపీస్ ఇస్తే స్వామివారికి అర్చన కూడా చేస్తారండి, మన పేరు మీద అర్చన స్పెషల్గా. అవన్నీ ఎవరి పాసిబిలిటీని బట్టి వాళ్ళైతే చేయించుకోవచ్చు. అలా మేము 100 రూపీస్ స్పెషల్గా ఇచ్చి ఇంకా మేము కూడా మా గోత్రనామాలు చెప్పేసి స్పెషల్గా అలా అర్చన అయితే చేయించుకున్నామండి. ఇంకా అలా ప్రసాదం కూడా తినేసి కొద్దిసేపు ఇట్లా ఇంకా బయటకు వచ్చేలోపు కొంచెం చీకటి పడిపోయిందండి, అంటే 5:30-6 అలా అయితే అయిపోతుంది. బయట వ్యూ కూడా చూడండి మీరు, లైటింగ్స్ ఇవన్నీ అయితే ఆన్ చేశారు. ఇందాక మేము లోపలికి ఎంటర్ అవ్వక ముందు అయితే లైట్స్ ఇవన్నీ ఏమైతే ఆన్ చేయలేదండి, ఇప్పుడు లైట్స్ అవన్నీ అయితే ఆన్ చేసేసారు. ఇంకా మాకు ఫస్ట్ తెలియదండి, ఇలా కొబ్బరికాయలు ఎక్కడ కొడతారు అనేది కూడా తెలియక ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. ఫస్ట్ దర్శనానికి వెళ్ళక ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా, ఈ మిస్టేక్ అయితే మేము చేసాము. ఇంకొచ్చిన తర్వాత ఇలా కొబ్బరికాయలు అయితే ఇక్కడైతే కొట్టేసుకున్నామండి. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేసిన తర్వాత ఇంకా ఇలా బయట కూడా కొద్దిసేపు మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా పిల్లలు కూడా కొద్దిసేపు ఇక్కడ మనకైతే అన్ని పాసిబిలిటీ ఉన్నాయండి, ప్రసాదాలు తినడానికైనా సరే, స్నాక్స్ అయినా సరే, ఏమైనా డ్రింక్స్ అయినా సరే, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలతో వస్తే మనకు ఇంకా అవన్నీ ఉంటాయి కదా, పిల్లలు ఏమైనా తాగాలన్నా తినాలన్నా అని చెప్పేసి అవైతే తినిపిస్తూ పిల్లలకు కొనిపిస్తూ అట్లా అయితే ఉన్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా అందరం కొబ్బరికాయలు కొట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట అయితే పిల్లల కోసం ఇట్లా గేమ్స్ అయితే ఇట్లా పెట్టున్నారండి. మన ఎగ్జిబిషన్స్లో అక్కడికి వెళ్ళినా ఇలాంటివి చూస్తూనే ఉంటాం కదా, పిల్లలు కూడా ఇది ఆడతామంటే ఇది మనకి ఫోన్ అనేది మన ఫోన్ ఇక్కడ పెట్టేస్తే అది మనం వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుందంటండి. అలా అని చెప్పేసి ఇక్కడ పిల్లల్ని అయితే తీపిస్తున్నాను. మన చిన్న పాప అయితే భయపడిందండి తీసుకొని వెళ్ళడానికి, టికెట్ అయితే తీసుకున్నాం కానీ టికెట్ వేస్ట్ అయిపోయింది, తనైతే వెళ్ళలేదు. ఇంకా పెద్ద పాప వెళ్ళింది, చిన్న పిల్లలు ఇద్దరు అయితే వెళ్ళారండి. అలా కొద్దిసేపు అయితే అలా రికార్డ్ అయితే చేసేసి ఇది కూడా అయితే వాళ్ళు ఆడుకున్నారు. ఇంకెలా ఆడుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే కొంచెం బయట అంతా అంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి కాదండి, చుట్టుపక్కల అన్ని ఆంజనేయ స్వామి, అన్ని స్వాముల వారు ఉన్నారు, అందరినీ కూడా దర్శనం చేసుకున్నాం. అంటే మెయిన్ వెంకటేశ్వర స్వామి అనేది ఇక్కడ ఫేమస్, ఇంకా రిమైనింగ్ అన్ని టెంపుల్లో ఉన్నట్లే ఇంకా పక్కన అట్లా అయితే అన్ని స్వాముల వారిని కూడా ఒకసారి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇది ఇంకా కొంచెం అయితే కన్స్ట్రక్షన్లోనే ఉందండి, చూస్తున్నారా ఇక్కడ మీరు ఆంజనేయ స్వామిది, ఇక్కడ ఇది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. ఇంకా నెక్స్ట్ ఇలా బయట వ్యూ అంతా అయితే మీరు ఒక్కసారి అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే లైటింగ్స్ ఇవన్నీ వేశారు కదా, ఈ లైటింగ్స్లో చాలా మంచిగా అయితే అనిపించిందండి వ్యూ అని ఇచ్చేసి. ఎందుకంటే చాలా మళ్ళీ కన్నుల పండగగా అయితే ఉంది. తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే చూస్తామో అంత కన్నుల పండగగా, అంత మంచిగా, అంత పీస్ఫుల్గా, అంత ప్రశాంతంగా అయితే నాకు ఈ టెంపుల్లో అయితే అనిపించిందండి. చిన్న తిరుపతి లాగా అయితే అనిపించిందండి నాకైతే, అంత ప్రశాంతంగా, అంత పీస్ఫుల్గా అయితే అనిపించింది ఈ ప్లేస్ అయితే. అందుకని చెప్పేసి మీతో కూడా చాలా మంచిగా షూట్ చేసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. అంటే రాని వాళ్ళు ఎవరైనా సరే చూసి మీకు కూడా మనసు కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా, అలా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నానండి. ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఇదేనండి. ఇక్కడ మేము కింద నుంచి అయితే చూపించట్లేదు, పైన నుంచి అయితే చూపిస్తున్నాను అండి. పైన నుంచి ఇంకా మంచిగా వ్యూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి పైన నుంచి అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వాటర్లో, నీళ్ళల్లో ఇక్కడ శ్రీ మహావిష్ణువు పడుకొని ఉన్నట్లుగా మనకి ఇది కనిపిస్తూ ఉంది కదా, ఇదైతే చాలా మంచిగా అయితే ఉందండి. శ్రీ మహావిష్ణువు ఈ నీళ్ళల్లో పవలిస్తున్నట్లుగా, పడుకొని ఉన్నట్లుగా మనకి ఇదైతే ఈ మిడిల్లో, అంటే ఈ టెంపుల్ మిడిల్లో ఇట్లా అనేది మనకి అరేంజ్ చేశారండి. ఇంకా దీన్ని కూడా చూడండి ఎంత మంచిగా అయితే అందరైతే చూస్తూ ఉన్నారో. ఈ కింద నుంచి చూసుకోవచ్చు. మేము ఇక్కడ పైకి అయితే వచ్చామండి, అంటే ఇంకో స్టెప్స్ ఎక్కి పై ఫ్లోర్లోకి వచ్చి మీకు అక్కడి నుంచి అయితే చూపిస్తున్నాను. మళ్ళీ తర్వాత దిగేసి కిందకి వచ్చేసి చూపిస్తూ ఉన్నానండి. అంటే కింద నుంచి చూపించినట్లయితే మనకి స్వామివారు అంత మంచిగా అయితే కనిపించరు, అందుకని చెప్పేసి నేను పైకి వెళ్ళేసి మీతో పైన నుంచి అయితే చూపించాను. ఎంత మంచిగా స్వామివారు శ్రీ మహావిష్ణువు ఆ నీళ్ళల్లో పడుకొని పవలిస్తున్నట్లుగా ఎంత మంచిగా అయితే ఆ విగ్రహాన్ని అయితే అక్కడ అరేంజ్ అయితే చేశారో. అక్కడ కూడా స్వామివారిని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడైతే ఇక్కడ దీపాలు పెట్టేసి ఉన్నారండి. ఈ దీపాలు అనేవి మనకు ఆల్రెడీ వాళ్ళు నేతితో ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకొని ఎట్లా పెట్టేసి ఉన్నారు, అమ్ముతున్నారండి 100 రూపీస్ అని చెప్పి. అది కూడా తీసేసుకొని నేను ఇక్కడ దీపం అయితే వెలిగించుకున్నాను. ఇవి 365 ఒత్తులో ఏమో ఉంటాయంటండి, నేతిలో వాళ్ళే ముంచేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తే మనం ఓన్లీ ముట్టించేసుకుంటే సరిపోతుంది. ఇంకా అవి కూడా తీసేసుకొని ఇక్కడ ముట్టించేసుకున్నానండి. ముట్టేసుకొని ఇక్కడ కూడా స్వామివారిని దండం పెట్టుకొని నమస్కారం చేసేసుకున్నాము. ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన టెంపుల్లోకి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చోవాలి. మన టెంపుల్కి ఎందుకు వస్తాను చెప్పండి, కొంచెం ప్రశాంతంగా, కొంచెం పీస్ఫుల్గా, మైండ్ అనేది రిలీఫ్గా ఉండడం కోసం మాత్రమే టెంపుల్కి వస్తారు. ఇంకా అలా
అని చెప్పేసి కొద్దిసేపు కూడా ఇలా టెంపుల్‌లో కూర్చొని ప్రశాంతంగా కొబ్బరికాయలు అవి కొట్టాం కదా! అది కొంచెం తీసేసుకొని తిని ఒక 10 నిమిషాలైతే ఇక్కడైతే కూర్చున్నామండి. ఇంక కూర్చొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నాకైతే ఇక్కడ ఇదైతే తిరుమల తిరుపతిలో ఏడుకొండల వాడిని చూసిన ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. అంత మనసు అంత ప్రశాంతంగా అంత పీస్‌ఫుల్‌గా అయితే నాకు ఇక్కడైతే అనిపించిందండి. మీరెవరైనా సరే ఇంకా ఇది ఎవరైనా సరే చూసారా లేదా అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంక ఫైనల్‌గా ఇంటికెళ్ళిపోయేటప్పుడు లడ్డు తీసేసుకొని ఇంటికెళ్తే బయలుదేరిపోయామండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అలా అయితే అవుతుంది. మీరెవరైనా ఈ ప్లేస్‌ని స్వర్ణగిరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎవరైనా చూసారా, విజిట్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటి? మీకెలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళు గనక తప్పకుండా విజిట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. సేమ్ ఆ తిరుమల తిరుపతిలో వేడుకొండల వాడిని చూసిన ఆ ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా అయితే వస్తుందండి. హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు చాలా వరకైతే చూపించానని అనుకుంటున్నానండి. పాసిబుల్ అయినంత వరకు చాలా వరకైతే మీతో అయితే షేర్ చేశాను. మీకు గనక వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూజ్‌ఫుల్ అయ్యేటటువంటి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే. బాయ్ అండి.